నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు సింహం సింగిల్ గానే వస్తుంది అన్న సామెతను నిజం చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ అనూస్ చౌదరి. ఉత్తరప్రదేశ్ పోలీస్ క్యాడర్ లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న అనూస్ ను చూస్తే సింగం సినిమాలోని సినిమా హీరో గుర్తొస్తారు. మనిషి రూపం, పనితీరు, ప్రవర్తన అన్నిటిలోనూ సినిమా హీరోకు ఏ మాత్రం తీసిపోరు. అందుకే యూపీ పోలీస్ వర్గాల్లో ఆయన్ను సింగం పోలీస్ గానే చెప్పుకుంటారు. ఇక ఇప్పుడు సంబాలా సంఘటనల్లో అనూస్ చౌదరి పేరు మార్మోగిపోతోంది. అక్కడ మసీదు దగ్గర సర్వే చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో కోర్టు కమిషనర్ ను అక్కడకు రానియకుండా అల్లరి మూకలు రాళ్లు రువ్వేసి నానా బీభత్సం చేసేశారు. ఆ సమయంలో అనూస్ జాగ్రత్తగా వ్యవహరించి అధికారుల్ని సురక్షితంగా వెనక్కి తెచ్చేశారు. దీంతో అధికారులు పారిపోయారు అంటూ మసీదుకు సంబంధించిన అల్లరి మూకలు సంబరాలు చేసుకున్నాయి. సింగం ఒక అడుగు వెనక్కి వేస్తే 4 అడుగులు ముందుకు దూకుతుంది అన్న సంగతి వాళ్ళు ఆలోచించలేదు. ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలని అక్షరాల అమలు చేసేశారు. విద్యుత్ చౌర్యం తనిఖీల పేరుతో మొత్తం పోలీస్ బలగాల్ని శనివారం తెల్లవారుజామున మసీదు చుట్టూ దింపేశారు. దట్టమైన మంచు అలుముకున్న వేళ పోలీసులు, రెవెన్యూ అధికారులు టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టేశారు. ఇంకేముంది, అసలు బండారం మొత్తం బయటపడిపోయింది. చలికాలంలో తెల్లవారుజాము సమయం కావడంతో అల్లరి మూకలు తెరుకునేసరికి మొత్తం ఏరియా పోలీస్ కంట్రోల్లోకి వచ్చేసింది. అనూస్ చౌదరి వేసుకున్న స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఇక సంబాలాలోని బాబ్రీ మసీద్ దగ్గరలోనే భూమిలో దాగి ఉన్న శివాలయాన్ని నిశ్శబ్దంగా బయటకు వెలికి తీశారు. అక్కడ ఉన్న శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఒక్క ప్రాణం నష్టం లేకుండా ఇంతటి కఠినమైన ఆపరేషన్ ను పూర్తి చేయడం మామూలు విషయం కాదు. అల్లరి మూకలు ఏ ఇండ్లలో ఉంటారో ఆయా ఇళ్ల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ లేకుండా కొద్దిసేపు బ్లాంక్ లో ఉంచారు. ఈలోగా మొత్తం ఆపరేషన్ ను చీమ చిటుక్కుమనకుండా కానిచ్చేశారు. దీంతో ఒక్కసారిగా అనూస్ చౌదరి పేరు మార్మోగిపోయింది. ఇక నిజానికి అనూస్ చౌదరి వ్యక్తిగతంగా హనుమంతుడికి గొప్ప భక్తుడు. మసీదు దగ్గర హనుమంతుడి గుడిని ఏళ్ల తరబడి భూస్థాపితం చేసి ఉంచారు అని తెలుసుకున్నాక ఆయనకు కర్తవ్యం బోధపడింది. పోలీస్ ఫోర్స్ సహాయంతో తెల్లవారుజామున దట్టమైన చలితో విపరీతంగా గాలింపు చేపట్టారు. చివరకు హనుమంతుడి గుడి కనిపించగానే ఆయనలోని శక్తి, భక్తి పొంగిపోయింది. స్వయంగా హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి తన నిబద్ధతను చాటుకున్నారు. ఇక క్రీడల్లో కూడా అనూస్ చౌదరి చాలా పవర్ఫుల్. స్వయంగా కుస్తీ పోటీల్లో అద్భుతంగా పాల్గొని ఎన్నెన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఒలింపిక్స్ దాకా వెళ్లి అక్కడ కుస్తీ పోటీల్లో భారత్ తరపున పాల్గొన్నారు. ఆసియా కామన్వెల్త్ క్రీడల్లో కుస్తీ పోటీల్లో బంగారు పతకాన్ని అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించే అర్జున్ అవార్డుకు కూడా ఎంపికయ్యారు. ఖాళీ దొరికితే చాలు కాలేజీ పిల్లలకు క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటారు. సినిమా హీరోల కన్నా ఇటువంటి పవర్ఫుల్ ఆఫీసర్స్ ను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది కదా.